ఈ దివాళీకి పర్టిక్యులర్‌లీ భయ్యా 3 మూవీస్ ఏమో మెజారిటీగా రిలీజ్ అయిపోయాయి. ఒకటొచ్చేసరికి 'ప్రదీప్ రంగనాథన్' గారి 'డ్యూడ్' అండ్ అలాగే మన 'సిద్దు జొన్నలగడ్డ' గారికి సంబంధించినటువంటి 'తెలుసు కదా' అండ్ అలాగే మన 'కిరణ్ అబ్బవర్' కంపెనీ 'కే ర్యాంప్'. సో, ఈ 3 మూవీస్ అనేవి మెజారిటీగా ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసేయా లేదా పక్కన పెట్టినట్లయితే 3 చాలా అంటే చాలా భాగాలైతే ఆడియన్స్‌లో ప్రమోషన్స్ క్రియేట్ చేసేసాయి. సో, ఓవరాల్లీ చెప్పుకున్నట్లయితే ఈ 3 మూవీస్‌ని మెజారిటీగా ఒక పాయింట్ తీసుకొచ్చినట్లయితే మెజారిటీ ఆడియన్స్ ఎవరైతే మన తెలుగు స్టేట్స్‌లో ఉంటారో, సో, వాళ్ళు కొంచెం తెలుసు కదా! లేదా 'కే ర్యాంప్' ఈ వీటి మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. సో, 'డ్యూడ్' అనేది కొంతమంది పర్టిక్యులర్‌లీ ఆన్ స్క్రీన్స్ మీద చూస్తున్నారు. ప్రీవియస్‌లీ ఎవరైతే 'ప్రదీప్' గారి మూవీస్ చూసారో, సో, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారే తప్ప, కొత్తగా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆ మూవీని అయితే ఇంట్రెస్ట్ చూపియట్లేదు. ఎందుకంటే పండగ వైబ్ అనేది కొంచెం ఈ 2 మూవీస్ అనేవి తిప్పుకున్నాయి. సో, ఇంక కంప్లీట్‌లీ 'డ్యూడ్' మూవీ ఎలా ఉంది అని డీటెయిల్స్ విషయానికొచ్చినట్లయితే కంప్లీట్ వీడియో అనేది మన ఛానెల్‌లో చేయడం అయితే జరిగింది. సో, దానికి సంబంధించి కంప్లీట్ రివ్యూ అనేది కూడా మన ఛానెల్‌లో అవైలబిలిటీ వచ్చింది. బట్ కొన్ని కండిషన్స్ వల్ల, టైమింగ్ అడ్జస్ట్ వల్ల ఈ 2 మూవీస్ ఏవైతే 'కే ర్యాంప్' గానియండి, 'తెలుసు కదా' మూవీ ఉందో, సో, ఈ 2 మూవీస్‌కి సంబంధించినటువంటి రివ్యూస్ అనేవి మన ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేయలేదు. సో, ఈ వీడియోలో కంప్లీట్‌లీ ఈ 2 మూవీస్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే ఈ 2 మూవీస్‌లో మెజారిటీ ఆడియన్స్ ఎవరు దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మూవీ బాగుందనే డీటెయిల్స్ అన్నీ ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కొత్త యూజర్స్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పర్టిక్యులర్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే ఈ వీకెండ్ ఈ 2 మూవీస్‌లో ఏ మూవీని ఆన్ స్క్రీన్ మీద చూడాలో మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అయితే రావడం జరుగుద్ది. సో, తప్పకుండా వీడియో చూస్తారు కాబట్టి వెంటనే కింద కామెంట్ బటన్‌లో మీరేమనుకుంటున్నారు ఈ 2 మూవీస్ గురించి కామెంట్ చేసేసేయండి. అలాగే లైక్ చేసుకోకపోతే వెంటనే కూడా లైక్ చేసుకోండి. ఇంకా రివ్యూ విషయానికొచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే 'తెలుసు కదా'. సో, ఈ తెలుసు కదా మూవీని మనం ఆన్ స్క్రీన్స్ మీద ఏ పర్టిక్యులర్ 'సిద్దు జొన్నలగడ్డ' గారి లుక్ ఉంటదో అండ్ ఆ లుక్ అండ్ అలాగే హీరోయిన్స్ మనోడు ఆ యొక్క స్ట్రాటజీ ఉంటదో, సో, దాన్ని చూస్తే ఆన్ స్క్రీన్స్ మీద మెజారిటీ ఆడియన్స్ అనేది వెళ్తుంటారు. సో, నేను అలాగే అనుకోని ఆన్ స్క్రీన్స్ మీద విజిబిలిటీ చూద్దాం అని చెప్పి అయితే వెళ్ళడమే జరిగింది. సో, ఈ ఆన్ స్క్రీన్స్ మీద మన 'సిద్దు జొన్నలగడ్డ' గారిని చూసిన తర్వాత పర్టిక్యులర్‌లీ ప్రీవియస్‌లీ మనం ఏదైతే ఇదే లుక్‌లో 'డీజే టిల్లు' కానియండి, 'టిల్లు స్క్వేర్' కానియండి ఈ మూవీస్ చూసుంటాం కాబట్టి, సో, అదే క్యారెక్టరైజేషన్ ఇక్కడ ఉంటదనుకుంటాం కానండి. పర్టిక్యులర్‌లీ యాంటీ క్యారెక్టరైజేషన్ అనేది మనకి డిస్‌ప్లే చేయడం అయితే జరుగుద్ది. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్యారెక్టరైజేషన్ ఎలా అయితే ఉంటదో, సో, ఆ విధంగా అయితే ఉండడం జరుగుద్ది. ఇది కొంచెం ఎక్కువైందిరా బై! అనే పాయింట్స్ కూడా అయితే కొన్నున్నాయి ఈ యొక్క మూవీలో. 'తెలుసు కదా' మూవీలో. అండ్ మెయిన్‌లీ ఈ స్టోరీ లైన్‌కొచ్చినట్లయితే స్టోరీ లైన్ అనేది చాలా బాగా రాసుకున్నారు. వితౌట్ ఫైట్ సీక్వెన్సెస్ మూవీ అనేది చాలా ఎంగేజ్ చేస్తా ముందుకెళ్తది. బెటర్ దెన్ కొంచెం ఇంకొంచెం సాంగ్స్ ఎక్స్‌పాండ్ చేసి, కొంచెం బిల్డ్ చేసుంటే ఇంకొంచెం బాగుండేదనిపించింది. అండ్ 'రాశి ఖన్నా' గారి యాక్టింగ్ గానియండి, వీళ్ళందరి యాక్టింగ్ అయితే ఓవరాల్లీ 2 గుడ్ అనిపిస్తది. ఇంక మూవీ ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంది అనే విషయానికొచ్చినట్లయితే, ఎవరైతే ఓపికగా డైలాగ్స్‌ని వింటూ అంటే కంప్లీట్‌గా వినండి. ఓపికగా ఎవరైతే కూర్చొని డైలాగ్స్‌ని వింటూ వాటిని అర్థం చేసుకుంటూ, ఓకే. ఈ డైలాగ్‌లో ఇంత మీనింగ్ ఉందా అనే పాయింట్‌ని ఎవరైతే ఆలోచిస్తారో, సో, వాళ్ళకి ఈ మూవీ కంప్లీట్‌లీ పర్ఫెక్ట్ భయ్యా. ఎందుకంటే ఈ యొక్క మూవీ ప్రతి డైలాగ్ అనేది కంప్లీట్‌లీ డెప్త్‌తో కలిపి రాసినటువంటి ఉంటది. అంటే ఏది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌లో డైలాగ్ ఉండడం అయితే జరగదు. కొంచెం బిల్డ్ చేసి, బిల్డ్ చేసి, బిల్డ్ చేసి, బిల్డ్ చేసి, బిల్డ్ చేసి రాయడం అయితే జరగద్ది. సో, ఎవరైతే డైలాగ్స్‌ని అంత ఈజీగా వదిలేద్దాంలే అనే పాయింట్ కాకుండా డైలాగ్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటారో, సో, వాళ్ళ ఆడియన్స్ అనేది బాగా కనెక్ట్ అవుతారు ఈ యొక్క మూవీకి. అండ్ అలాగే మూవీ అనేది కూడా చాలా బాగా నచ్చుద్ది. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ అనేది హీరో క్యారెక్టరైజేషన్ పర్టిక్యులర్‌లీ చాలా బావుంటది కాబట్టి. ఇంకా నా రేటింగ్ విషయానికొచ్చినట్లయితే 5కి 3.2 ఇస్తాను. కొంచెం సాంగ్స్ ఇన్‌బిల్డ్ చేసున్నా, ఇంకొంచెం ఎంగేజ్ చేసేటట్టు మన హీరో గారి లుక్‌ని కొంచెం ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేసున్నా అండ్ కొంచెం క్యారెక్టరైజేషన్ ఇంకొంచెం పెంచున్న, 'హర్ష' గారి కామెడీ బానే ఉంటది గానీ, ఇంకొంచెం బెటర్ దెన్ చేస్తున్న ఈ యొక్క మూవీ అనేది ఇంకొంచెం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా టచ్ అయ్యేటట్టయితే ఉంటది. సో, ఎందుకంటే ఈ యొక్క మూవీకి ఏ సర్టిఫికేట్ రాలేదు కాబట్టి. ఎందుకంటే మనం మాట్లాడబోయే సెకండ్ మూవీకి విత్ సెన్సార్ ఏ వచ్చింది కాబట్టి. సో, ఈ మూవీకి నేను 5కి 3.2 అయితే రేటింగ్ ఇస్తాను. సో, ఈ మూవీని కంపేర్ చేసి 'కే ర్యాంప్' బావుందా? ఇది బావుందా? అనేది ఫైనల్ ఎండింగ్‌లో మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్‌లీ వాచ్ చేయండి. సో, ఇప్పుడు 'కే ర్యాంప్' ఏదైతే మన 'కిరణ్ అబ్బవరం' గారి లీడ్ రోల్‌లో వచ్చినటువంటి మూవీ అండ్ అలాగే ఈ మూవీకి కంప్లీట్‌లీ ఏ సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది. అది ఎందువల్లొచ్చిందో నాకైతే తెలీదు. ఎందుకంటే ట్రైలర్‌లో ఏదైతే వినిపించినటువంటి వర్డ్స్ ఉన్నాయో అవి ఆన్ స్క్రీన్స్ మీదయితే లేవు భయ్యా. అయి బీప్ చేయడం జరిగింది. కొన్ని డైలాగ్స్‌ని రీప్లేస్ చేయడం అయితే జరిగింది. బట్ సెన్సార్ వాళ్ళు మాత్రం ఏ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఎందుకనేది మనకి తెలీదు. ఇంక మూవీ విషయానికొచ్చినట్లయితే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయితే నేనైతే చెప్తాను. ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా జరిగే సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంగేజ్ చేయడానికి కామెడీని గానియండి, హీరో క్యారెక్టరైజేషన్ గానియండి, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గానియండి, ఆ యొక్క కంప్లీటు
ఫ్యామిలీ వైబ్‌నైతే నింపేయడం అయితే జరిగింది. ఇంకా సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ నుంచి ఎండింగ్ వరకైతే ఎవరైతే కొంచెం బావుండాలి, రసవత్తంగా ఉండాలి, ఫైట్ సీక్వెన్సెస్ బావుండాలి అండ్ అలాగే ఈ కొత్త కాన్సెప్ట్ ఏదైతే మిరాకిల్స్ ఉంటాయో అవి జరగాలనుకుంటారో సో వాళ్ళ కోసం ఒక కొత్త డోస్‌నైతే పెంచడమే జరిగిద్ది. అది మనం ఆల్‌మోస్ట్ ఫస్ట్ నుంచి గెస్ చేసేసాం. బట్ ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చిన ప్రకారం ఒక కొత్త డోస్‌ని యాడ్ చేయడం జరిగింది. అక్కడిదాకా అనుకున్నటువంటి స్టోరీ లైన్ ఏదైతే మనం ఫ్యామిలీ వైబు యొక్క మాస్ ఆడియన్సు ఇలా అనుకుంటామో అక్కడి నుంచి ఇదొక హర్రర్ మూవీ రా బయ్! అనే తీరులోకైతే ఎళ్ళిపోద్ది గానీ, హర్రర్ మూవీ టైప్ అయితే కాదిది. హర్రర్ మూవీ అనే థీమ్‌లోకైతే ఎళ్ళిపోవడం జరిగిద్ది. ఇంకా ఓవరాల్లీ ఆన్ స్క్రీన్స్ మీద ఈ మూవీనేంది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కంపేర్ చేసుకున్నట్లయితే ఓవరాల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఎళ్తారో వాళ్ళందరికైతే బాగా అంటే బాగా నచ్చేస్తది భయ్య. ఎందుకంటే ఇందులో సాంగ్స్ బావున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ బావుంది. అక్కడక్కడ కామెడీ బావుంది. కంప్లీట్‌లీ వైబ్ అనేది కంప్లీట్ ఫ్యామిలీ వైబ్, ఫెస్టివల్ వైబ్‌లో ఈ యొక్క మూవీ అనేది మూవ్ ఆన్ అవ్వటం జరగదు కాబట్టి, సో, ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క మూవీ అనేది చాలా అంటే చాలా బాగా ఆడియన్స్‌లోకి కాదు ఫ్యామిలీ ఆడియన్స్‌కెళ్ళిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు అనుకున్నట్లయితే ఈ యొక్క మూవీ కొంచెం పక్కకెళ్ళిపోద్ది. ఇంకా కంపేర్ టు 'టిల్లు స్క్వేర్‌తో' కంపేర్ చేసుకుంటే స్టోరీ లైన్ చాలా చిన్నదిది. దాన్ని కొంచెం లాగి 2 అవర్స్ 47 మినిట్స్ దాకా లాగారు. సో, స్టోరీ లైన్ అనేది చాలా చిన్నది. మన హాలీవుడ్ గాని వీళ్ళకిస్తే 1 అవర్‌లో మూవీ తీసి పడేస్తారేమో దీని మీద. సో, అంత చిన్న స్టోరీ లైన్ అది. అంటే స్టోరీ లైన్ ఎందుకు రివీల్ చేయట్లేదంటే నేను కొంచెం స్పాయిలర్స్ రిలీజ్ చేయం కాబట్టి మన ఛానెల్‌లో స్టోరీ లైన్ చెప్పట్లేదు. బట్ ఒక క్లూ ప్రకారం చెప్తాను. హీరో క్యారెక్టరైజేషన్ నార్మల్‌గుంటది. హీరోయిన్‌కో ప్రాబ్లమ్ వస్తది. అది తెలియక హీరో పట్టుకుంటాడు. హీరో మళ్ళీ ప్రాబ్లమ్ చూసి వదిలేయాలనుకుంటాడు. మళ్ళీ హీరో రియలైజ్ అయ్యి వచ్చి మళ్ళీ హీరోయిన్‌తో కలిసిపోతాడు. సో, ఇదే పాయింట్‌లో మూవీననేది తీయడం జరిగింది. బట్ ఇందులో కామెడీనెస్ గానియండి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి సింక్ అయ్యేటట్టు గానియండి, సాంగ్స్ గానియండి, ఫైట్ సీక్వెన్సెస్ గానియండి, సో, ఇవంతా ఉండి కొన్ని కొన్ని దగ్గర మనకి ఇది యాక్టింగ్‌రా అన్నట్టు అని తెలిసిపోవడం కూడా అయితే జరగద్ది. సో, అది అంత బాగా చూడలేం గానండి. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఓకే అనిపిస్తది. నేనైతే 5కి 3 రేటింగ్ అయితే ఇస్తాను. సో, ఎందుకు భయ్యా దానికి 3.2 ఇచ్చావు దీనికి 3 ఇచ్చావనొచ్చు. సో, ఈ మూవీలో నాకైతే ఏదైతే ఉందో ఆ యొక్క స్పైసీనెస్ అంటామో, సో, అది ముందుగానే తెలిసిపోతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లు ఏవైతే అవ్వాలనుకుంటున్నారో మనకిస్తున్నారు ఆన్ స్క్రీన్స్ మీద అయి ఈజీగా కనిపెట్టేయొచ్చు మనం. ఎందుకంటే మనం మూవీస్‌లో మిరాకిల్స్ చూసాం కాబట్టి. ఓవరాల్ ఈ 2 మూవీస్ కంపేర్ చేసుకున్నట్లయితే తెలుసు కదా! కొన్ని సర్టెన్ ఆడియన్స్‌కి అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను. బట్ ఎవరైతే ఫ్యామిలీని తీసుకొని ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం 'కే ర్యాంపేజ్' బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. సో, మీరు యంగ్‌స్టర్స్ గానియండి, ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళు ఏ మూవీకెళ్ళాలనుకుంటే మాత్రం 'డ్యూడ్‌ని' ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే 'డ్యూడ్' మూవీ అనేది కంప్లీట్‌లీ ఈ యంగ్ గానియండి, ఎవరైతే యంగ్‌స్టర్స్ గానియండి, యూత్ ఉంటారో వాళ్ళని బేస్ చేసి ఈ యొక్క మూవీ రిలీజ్ చేయడం జరిగింది. సో, యూత్‌కి మాత్రం నేను 'డ్యూడ్' అయితే ప్రిఫర్ చేస్తాను. ఫ్యామిలీ ఆడియన్స్ 'కే ర్యాంప్' గానియండి, కొన్ని సర్టెన్ ఆడియన్స్ ఎవరైతే కొంచెం పీస్‌ఫుల్‌గా మూవీని చూద్దాం, ఇన్ డెప్త్‌గా ఇందులో కంటెంట్ ఉంది అని గుర్తిద్దాం అనుకుంటారో వాళ్ళకి తెలుసు కదా మూవీని ప్రిఫర్ చేస్తాను. సో, ఫ్రెండ్స్‌ని తీసుకెళ్ళి రచ్చ చేయాలి భయ్యా ఏ మూవీ బావుంటదంటే మాత్రం అన్ని మూవీస్‌లో మనమే భయ్యా. అన్ని స్లోగన్స్ ఒకటే. వినిపించే స్లోగన్ కూడా 'జై బాలయ్య' అని మాత్రం. సో, ఆన్ స్క్రీన్ మీద డిసెంబర్ 5థ్ మనం 'అఖండ 2' కోసం లీగల్లీ వెయిట్ చేస్తున్నాం కాబట్టి, సో, దానికి సంబంధించిన కంప్లీట్ ప్లే లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆ కంప్లీట్ ప్లే లిస్ట్‌లో కంప్లీట్ అప్డేట్స్ అన్నీ మాట్లాడుతూ ప్లే లిస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో, ఆ కంప్లీట్ ప్లే లిస్ట్ అనేది మన ఛానెల్ అయితే ఉంది. చెక్‌ఔట్ చేయకపోతే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఈ 2 మూవీస్‌లో మీరే మూవీ మెజారిటీగా నచ్చింది అండ్ నేను చెప్పిన రివ్యూస్ మీకు సాటిస్ఫైయింగ్‌గా ఉందా లేదా? తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, దిస్ ఈజ్ ది వీడియో గైస్, టేక్ కేర్ అగైన్. బై బై.